నమస్తే అందరికీ వెల్కమ్ టు పేజీ డిజిటల్ న్యూస్. ఈరోజు మే 31కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఒకసారి రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. కవితమ్మ కథ ఇంకా మోగినట్టు కనిపిస్తూ ఉంది. కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా. ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో వీరెక్కరతో ఎమ్మెల్సీ కవిత. ఆమె పర్యటనలో కనిపించని బీఆర్ఎస్ నేతలు. కవితమ్మ కథ కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది. కుటుంబ కలహాలనొచ్చా మరి ఇవి ఫ్యామిలీ ఇష్యూస్ అంతా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. స్పష్టమైన వైఖరి కవిత నుంచి రావడం లేదు. మరి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారా అన్న ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరుకుతలేవు. మరి కొత్త పార్టీ పెడుతుందా అంటే అట్లా లేదు. సరే వేరే పార్టీలకు చేరుతామంటే అది కూడా లేదని చెప్పి మీడియా ముఖంగా వెల్లడించారు. మరి ఎటు దారెటు కవితమ్మది? నిన్న మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె వెంట ఒక బీఆర్ఎస్ కార్యకర్త కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కవితమ్మను దూరం పెడుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తనకంటూ ప్రత్యేక అజెండా ఏది లేదని, పెద్ద ఆయనను ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడారు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్ద ఆయనకు లేఖ రాసినట్టు తెలిపారు. జాగృతి కమిటీలను వేస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అది కూడా బీఆర్ఎస్ను వ్యతిరేకించినట్లా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘంలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా పని కట్టుకుని మరీ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు. మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు నోటీసులు అందితే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు కూడా స్పందించలేదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? నేరుగా కేసీఆర్ని కలవచ్చు కదా కవితమ్మ, ఎందుకు కలవలేకపోతున్నట్టు కలవనిస్తలేరా? మరి కేసీఆర్ గారు ఏ స్టెప్ తీసుకొని ఉన్నారు? ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కవితమ్మ ఎపిసోడ్ ఎక్కడ ముగుస్తుందో మరి చూడాలి. మరి ప్రపంచ సుందరికి అందే నజరానాలో ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు, మరెన్నో. ప్రస్తుతం పోటీలు 40 మంది. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ పైనే. 150కి పైన దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్లో 4000 మంది వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు. నేడే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. మే 10వ తేదీన ప్రారంభమైన ఈ మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 30 వరకు కొనసాగాయి. ఫైనల్కు 40 మంది పోటీదారులు ఎంపిక కావడం జరిగింది. 40 మంది ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఇలా ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్లో నెగ్గిన వారికి ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? ప్రపంచ యాత్ర చూడొచ్చు ఇక్కడ. ఉచితంగా ప్రపంచ యాత్ర ఏడాది పాటు, అదేవిధంగా ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు, మరెన్నో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈసారి కూడా మన భారతే గెలిస్తే అత్యధిక టైటిల్ గెలిచిన జాబితాలో భారత్ చేరుతుంది. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మిస్ వరల్డ్ 2025 ఫైనల్కు హైదరాబాద్లోని ఐటెక్స్లో ఏర్పాట్లు. అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తెలిపోనుంది. ఐటెక్స్లో శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలు కానుంది. ప్రపంచ సుందరి విజేతకు $1 మిలియన్, భారత్ కరెన్సీలో దాదాపు 8.5 కోట్లు నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాదు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్గా హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి. ఎంపిక ప్రక్రియ జరిగేది ఇలా. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు 108 దేశాలకు చెందిన సుందరిమణులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్ ఫైనల్కి ఎంపిక చేశారు. అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్క విభాగంలో. సో ఇవాళ ఫైనల్ విజేత ఎవరనేది ఇవాళ 5:30 గంటలకు తేలిపోనుంది. మరి మిస్ వరల్డ్ ఎవరు నిలుస్తారో చూడాలి. మరి మిగతా వార్తలు
బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి. కవిత వ్యాఖ్యలకున్న విలువ ఏమిటి? వాళ్ళది ఆస్తులు, అధికారం, పదవుల కోట్లాట. డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ ఫ్యామిలీ డ్రామా. అందులో మేము పాత్రధారులం కాబోము. సింధుపై బడేమియా రాహుల్ మాటలకు చోటేమియా రేవంత్ వత్తాసు. కిషన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత డాడీ కేసీఆరే సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ళ డాడీని ప్రశ్నించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పనికిరాని విషయాలపై తాను స్పందించబోనని, ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్లకు ఉన్న విలువ ఏంటని ప్రశ్నించారు. అనవసరమైన విషయాలు నేను దలుచుకోలేదని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. బీజేపీలో విలీనం చేస్తున్నామని చెప్తున్నారు కదా మరి కవిత గారు, ఈ విషయంలో కేసీఆర్ మరి సమాధానం చెప్పాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అధిక వడ్డీ ఆశా చూపి 150 కోట్లకు టోపీ, 16 నెలల్లో సొమ్ము డబ్బులంటూ 1530 మంది నుంచి డిపాజిట్ల వసూలు, తిరిగి చెల్లించని పెంగ్విన్ సెక్యూరిటీస్ సర్వీసెస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు, నిర్వాహకుల్లో ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు. చూడొచ్చు, ఇట్లాంటి విషయాలలో ప్రజలంతా కూడా, సామాన్య ప్రజలంతా కూడా, మిడిల్ క్లాసు మధ్యతరగతి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకున్న పనుల ప్రకారం మీకు కావాల్సి ఉంటుంది, అత్యవసరమై ఉంటాయి డబ్బులు. అదే క్రమంలో ఇట్లాంటి మోసగాళ్ళు మిమ్మల్ని ఎర్రలో చిక్కిస్తారు. డబ్బులు డబల్ చేస్తామని చెప్పి లోన్లు ఇచ్చి అధిక వడ్డీలు గుంజడము, ఇలాంటి వాటి పట్ల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి ఘటనలే మనల్ని జాగ్రత్త పరుస్తాయి. ఇంత జరిగినా కూడా ప్రజలంతా మరి ఎక్కడ లోపాలు ఉన్నాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ₹1,00,000 పెట్టుబడి పెడితే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్లు చెల్లించిన వారికి బాండ్ పేపర్లు రాసిచ్చారు. కొందరికి అధికంగా డబ్బులు ఇచ్చి నమ్మించారు. సుమారు 1530 మంది నుంచి 150 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. హైదరాబాద్ శివార్లోని జీడిమెట్లలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ, తన్లే చౌదరి స్వాతి 2023లో చింతల్ సూర్యనగర్లో రిడ్జు టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారని, ఈ పెంగ్విన్ సంస్థకు సంబంధించి దాదాపు 1530 మంది నుంచి 150 కోట్లకు పైగా కాజేశారు. డబుల్ ఇస్తామని చెప్పి ప్లేట్ మార్చేశారు. సో దీనిపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఇందులో కూడా. బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు పురస్కారం, పైడి జయరాజ్ అవార్డుకు ఎంపికైన మణిరత్నం, ప్రజాకవి కాలోజీ చిత్రానికి స్పెషల్ జ్యూరీ పురస్కారం. ఏడాదికి 3 చొప్పున 10 ఏళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించిన జ్యూరీ చైర్మన్ మురళీమోహన్. ఏపీలోనూ అవార్డులు ఇవ్వాలన్న సీనియర్ నటుడు. చూడొచ్చు, సీఎంతో గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ మురళీమోహన్ గారు, దిల్ రాజు తదితరులు. ఇటీవల మనం చూసాము గద్దర్ అవార్డులు ప్రకటించిన మిగతా వార్తలు. ఈడీ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ, 20 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి. ఒడిశాలో ఘటన, నిందితుడు ఈడీ డిప్యూటీ డైరెక్టర్. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా, ఆ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లలో అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇచ్చే జీతాలు సరిపోవట్లేదేమో మరి. ఎంత సంపాదించినా మనిషికి మళ్ళీ అత్యాశ ఇంకా ఎంత దారుణానికి ఒడిగట్టే పరిస్థితులు తీసుకొస్తాయి చూడండి. ఈ జీతాలు సరిపోవట్లేదా అండి మీకు? ఏం చేసుకుంటారు కూడగట్టుకొని? ఆఖరికి ఈడీ ఆఫీసర్ కూడా లంచాలకు పాల్పడతా ఉన్నారు. చూడండి ఒకసారి. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సిబిఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన రఘువంశీ ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు భువనేశ్వర్కు చెందిన వ్యాపారవేత్త నుంచి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. ఒడిశాలోని డెంకానల్కు చెందిన మైనింగ్ వ్యాపారి రతికాంత్ రౌత్ పై కొన్నాళ్ల క్రితం ఈడీ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో రౌత్ ఈడీ ఆఫీస్కు వెళ్ళినప్పుడు కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని లంచం డిమాండ్ చేశారు. సిబిఐ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆయనని. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం.
డాడీ సైలెంట్, కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్లీ హరీష్ మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్ పైన చర్చ. నిన్న హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కలిశారు. అంటే 5వ తేదీన, ఈ నెల 5వ తేదీన కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కన్నారు. ఈ నేపథ్యంలో వారి భేటీ కీలకంగా మారింది. అసలు కమిషన్ ముందు ఏమేం చెప్పాలి అన్న విషయాలపై చర్చ జరిగింది. అదేవిధంగా కవితకు సంబంధించిన ఎపిసోడ్పై చర్చ కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మరి ఇప్పటి వరకు ఆయన సరైన రీతిలో స్పందించలేదు కవిత విషయంలో. అంటే నేరుగానైతే స్పందించలేదు. కొంతమంది దూతల్ని పంపించి మాట్లాడించడము, ఫోన్లో మాట్లాడడమే జరిగింది. కానీ ఆయన నేరుగా కలిసినట్లు కూడా కనిపిస్తలేదు. కవితమ్మకు మరి అపాయింట్మెంట్ ఇస్తలేరా ఏంది మరి అన్న చర్చలు ఇంకా నడుస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలలో కూడా, అటు కార్యకర్తలలో కూడా. చూడాలి మరి ఏం జరుగుతుందో. దొంగలంతా ఒకటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయ్యిందని, పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ విషయము వైరల్గా మారుతూ ఉంది. నిన్న పార్టీకి సంబంధించి అటు కవిత చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన స్పందిస్తూ నిజమేనన్నట్లుగా మాట్లాడారు. బీజేపీలో చేర్పించుకుంటారని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. సో ఈ బీజేపీలో ఏం జరుగుతుంది, రాజాసింగ్కు కొంతమంది నాయకులకు పడట్లేదన్న చర్చ కూడా జరుగుతుంది. చూడాలి మరి. రాజాసింగ్ గారు అసంతృప్తి కొన్ని రోజులుగా మరి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వైరల్గా మారుతూ ఉన్నాయి ఆయన వాక్యాలు కూడా. ఇక స్పోర్ట్స్ విషయం చూస్తే గుజరాత్పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ను ఎలిమినేట్ చేస్తూ ముంబై టీమ్ క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 228 స్కోర్తో 5 వికెట్లు చేసింది. రోహిత్ శర్మ 50 బాల్స్లో 81 రన్స్ చేశాడు. చేజింగ్లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 208 రన్స్తో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, గుజరాత్ క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ముంబై అర్హత సాధించింది. గుజరాత్పై జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరి ముంబైతో పాటు మిగతా ఆ మ్యాచ్ ఈరోజు జరగనుంది. జూన్ 2న విడుదల. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు, ప్రోగ్రాంలు ప్రారంభం. మిషన్ 26 డే పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్. రాజీవ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం. రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపులకు నిర్ణయం. 3వ తేదీన షురు కానున్న రెవెన్యూ సదస్సులు. గ్రామాలకు కొత్త జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు. ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రానున్న జూన్ 2వ తేదీన సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని స్కీమ్లను కూడా ప్రారంభించనుంది, ప్రోగ్రాంలను కూడా ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏదైతే మనము నీళ్లు, నిధులు, నియామకాల కోసము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నిరుద్యోగులంతా కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పి. నిన్న చూసాము, ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది వరకు ధర్నా నిర్వహించారు. దానికి సంబంధించి ఏ పేపర్లో కూడా మరి కనవలేదు. వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే నోటిఫికేషన్ను తొందరగా విడుదల చేయాలి, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. రేవంత్ అన్న ఇవన్నీ కాదన్న, స్కీమ్లు అవన్నీ పక్కన పెడితే నిరుద్యోగుల విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు మీ ప్రకటన కోసం. సానుకూల ప్రకటన వస్తుందని చెప్పి కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదల కాక మనోవేదనకు గురవుతూ ఉన్నారు, మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కిరాయిలు కట్టలేక, డబ్బులు లేక, ఇంటికి పోదామంటే జాబ్ లేదు.
ఇంటికి పోతే ఊర్లలో కూడా ఎట్లా చూస్తారో అన్న బాధ ఒకటి, ఎట్లాగైనా జాబులు కొట్టేపోవాలన్న దృఢ సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్లో ఎక్కడెక్కడనో రూమ్లు తీసుకొని స్టడీ హాల్లు తీసుకొని చదువుకుంటా ఉన్నారు. జూన్ 2వ తేదీన నిరుద్యోగ అభ్యర్థులకు సానుకూల ప్రకటన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటిఫికేషన్లు రావాలి, ఖాళీల భర్తీ చేపట్టాలి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీములను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డే పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ వికాసం, గ్రామ పరిపాలన అధికారులకు అపాయింట్మెంట్ల ఆర్డర్లు, ఇంద్రమైళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకోనుంది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతున్నది. నిన్న గ్రామ పాలన అధికారులకు సంబంధించి రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఏవైతే గతంలో పాత అధికారులు ఉన్నారో వారికి అంతా కూడా కొత్తగా ఫస్ట్ వాళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను తీసుకోవడం జరిగింది. దాదాపు 3000 పైచిలుకు పోస్టులను వారితో భర్తీ చేశారు. నిన్న రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. మిగతా ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తంగా చూసుకుంటే జీపీఓ పోస్టులు 10,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. అందులో 3,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేశారు పాత అధికారులతో. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ను కూడా జూన్ 2వ తేదీనే విడుదల చేస్తారన్న ఆశాభావంతో అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్న రోజు కాబట్టి అది నిరుద్యోగులకు శుభవార్త చెప్పే వార్తలు ఆ రోజు ఉండాలని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం ప్రకటన జారీ చేస్తారో. ఇక మిగతా వార్తలు, బీఆర్ఎస్ లీడర్లకు దూరంగా కవిత, పెద్దపల్లిలో పార్టీ క్యాడర్ వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్సీ. పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్లకు ఎమ్మెల్సీ కవిత జలకిచ్చారు. ఆమె శుక్రవారం మంచిర్యాలకు వెళ్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ఆగి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కవిత వస్తున్నారనే సమాచారంతో దాదాపు 100 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. కొంతసేపటికే తర్వాత బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఓవైపు బీఆర్ఎస్ లీడర్లు, మరోవైపు బీసీఏఎఫ్ నాయకులు 2 గ్రూపులుగా విడిపోయారు. కవిత తెలంగాణ తల్లి చౌరస్తాకు చేరుకోగానే బీసీఏఎఫ్ నాయకులు ఆమెకు పూలదండలు వేసి ఆహ్వానించారు. వాళ్లకు నమస్తే పెడుతూ పేరు పేరున పలకరించిన కవిత పక్కనే ఉన్న బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో మరి బీఆర్ఎస్లో అంతర్యుద్ధం జరుగుతుందనే చెప్పొచ్చు. కవితక్క మరి ఆ పార్టీలో ఉంటారా లేదా? కవితక్క ఏం ఆశిస్తూ ఉన్నారు మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆదేశం. జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. జేబీఐఈటీ కాలేజీలో అదనపు ఫీజుల వసూళ్లపై రాకేష్, హనుమంత నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 6న కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అధ్యక్షతన ఢిల్లీలో జేఎన్టీయూ రిజిస్ట్రార్తో పాటు జేబీఐఈటీ ప్రిన్సిపల్ సమావేశం జరిగింది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలో నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడతామని జేఎన్టీయూ హెచ్చరించింది. నిబంధనలు తొంగలో తొక్కుతూ అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న దాఖలాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కడో గ్రామాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి వస్తుంటారు. అట్లా వచ్చిన వాళ్ళను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తే మరి ఏం చదువుకుంటారు వాళ్ళు? గతంలో చూసాము ఫీజుల నియంత్రణ విషయమై ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రతిపాదన కూడా ఉండే, డిమాండ్ కూడా ఉండే, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా స్పందించనే లేదు. బడ్జెట్ సమావేశాల్లో అందరూ ఎదురు చూశారు ఫీజుల నియంత్రణ విషయంలో ఏదైనా ఒక కొత్త చట్టం, కొత్త బిల్లు ప్రవేశపెడతారేమో అని చెప్పి. అది లేకపోయా. మరి ఉత్తి మాటతోటి ఫీజుల నియంత్రణ అరికట్టవచ్చా? మాట చెప్తే వాళ్ళు వింటారా? కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక బిల్లు రావాలి, ఒక చట్టం అనేది రావాలి ఫీజు నియంత్రణ కోసం. లేదంటే వాళ్ళు విచ్చలవిడిగా తీసుకుంటూనే ఉంటారు. అందరి బంధు లోపల తీసుకుంటే మీరు ఏం చేస్తారండి?
జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవి మే 31కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వాల్.